మాదక ద్రవ్యాలతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పొదలకూరు సీఐ శివరామకృష్ణారెడ్డి అన్నారు. మాదక ద్రవ్యాల అలవాటుతో భవిష్యత్ నాశనం అవుతుందని, మాదక ద్రవ్యాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలని పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో మాదక ద్రవ్యాల నివారణ, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, సైబర్ క్రైమ్, మోటార్ వెహికల్ చట్టం, సీసీ కెమెరాల ఏర్పాటుపై పొదలకూరు ఎస్ఐ హనీఫ్తో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శివరామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జిఎన్ రెడ్డి, అకాడమిక్ డీన్ చల్లా వెంకటకృష్ణ, జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ అన్నం సుబ్బారావు, వైస్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్, నెల్లూరు రూరల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ పొట్టి సుధాకర్, కనికా పరమేశ్వరి ఆలయ చైర్మన్ ఆదులు సుబ్బులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు మా యొక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక అవగాహన కార్యక్రమాలు కలిగించమని మా యొక్క ఎస్ఐఎస్కి, సిఎస్కి, అలాగే డిఎస్పీస్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు పొదలకూరు నందు అలాగే మునుగోలు నందు కూడా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ అవగాహన కార్యక్రమంలో పొదలకూరులో విజ్ఞాన్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీ విద్యార్థులను సమీకరించి వాళ్ళకి అనేక విషయాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో ప్రధానంగా గంజాయి అలాగే ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగేటువంటి నష్టాలు, వాటి గురి కాకుండా ఉండవలసినటువంటి జాగ్రత్త, అప్రమత్తంగా ఉండటం, అలాగే ఇలాంటి నేరాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత గురించి, అలాంటి నేరాలు చేస్తే కలిగేటువంటి శిక్షల గురించి, అలాగే రోడ్ యాక్సిడెంట్స్, దానివల్ల కలిగేటువంటి ప్రాణ నష్టాలు, అలాగే లైసెన్స్ కలిగి ఉండడం, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం, ఎంబీ యాక్ట్ యొక్క రూల్స్, అలాగే క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఆడవారి పట్ల పిల్లల పట్ల జరిగేటువంటి నేరాలు ఎలా ఉంటాయి, వాటి వల్ల మనకు కలిగేటువంటి నష్టం, అవి జరగకుండా ఉండటానికి పోలీస్ పరంగా మనం తీసుకుంటున్నటువంటి చర్యల గురించి, ఇంకా అనేక సోషల్ ఈవెంట్స్ గురించి వివరించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం విద్యార్థులు రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగితే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి, చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులకి, వాళ్ళ యొక్క గ్రామస్తులకు కూడా ఈ అంశాలపై అవగాహన కల్పిస్తారని, అనేకమైనటువంటి నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ కూడా ప్రధానంగా మా జిల్లా ఎస్పీ గారు తీసుకోవడం జరిగింది. లోకల్ ఆర్గనైజర్స్ అట్లాగే వాలంటీర్స్, లోకల్ డోనార్స్తో మాట్లాడి రహదారుల్లో, విలేజ్ సెంటర్లో, దేవాలయాల దగ్గర, బస్టాండ్ కూడల్లో, ఇతర ఇంపార్టెంట్ ప్లేసెస్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించాం. దానికి కూడా ప్రజలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం. ఎస్పీ గారి ఉద్దేశం జిల్లా మొత్తం మీద కూడా మాసివ్గా ఈరోజు అవగాహన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క అవగాహన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి విద్యార్థులు మంచి భవిష్యత్తు కోసం పయనిస్తారని, చట్టానికి లోబడి ఉంటారని చెప్పేసి కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.